కడుపులో ఆలోచన వేరు, నరుడు ఎక్కువ పెట్టాలి. కానీ ఒక పక్క ఎంత చిన్నతనం చేశాడో చూడండి. దేవతలే చేయలేదు, నరుడేం చేస్తాడు? పగతిర్మానుషానంచ ధనుషాస్య ప్రపూరణే, ఒక మనుష్యుడేమి ఎక్కువ పెడతాడయా? ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా. అదేం ఆ శివధనస్సుని ఎక్కువ పెట్టడం అంటే ఏం మాటలేమిటి? దాన్ని పట్టుకుని ఎత్తి నించోపెట్టాలి. నించోపెట్టి దాన్ని అలాగే పట్టుకుని వంగాలి. వంగి కింద కట్టినటువంటి తాడు విప్పాలి. విప్పి ఆ పైకి వెయ్యాలి. వేసి ముడి వెయ్యాలి. ముడి వేసి ఆ వింటినారిని ఆకర్ణాంతం లాగాలి టంకారానికి. అలా చేయగలడా? అంత శివధనస్సునెత్తి పట్టగలడా? పగతిర్మానుషానంచ ధనుషస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనే. ఎంత ఎత్తి పొడిచాడో! త్రికాల వీధి అన్నీ తెలుసున్నవాడు. ఆయన ముందే చెప్పాడు, అహం విద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ చేమే తపసి స్థితాః అన్నాడు. నాకు తెలుసు రాముడెవరో అన్నాడు విశ్వామిత్రుడు. ఆయనకి తెలుసు బయటపడ్డం. బయటపడ్డాడనుకోండి, నీ మోహం నీకేం తెలుసు, ఇతను ఎత్తగలడం అన్నాడు అనుకోండి. గురువుగారు ఎత్తితే పిల్లనిస్తానంటున్నారు, మనకెందుకండి, మా నాన్నగారు కూడా వచ్చాక చూద్దాం అంటాడు. అందుకని గురువుగా తన గాంభీర్యం, కాబట్టి అలాగే కూర్చున్నాడు. కూర్చుని మంచిది, ఏది ఆ ధనస్సు చూపించు. ఏమీ అనలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. రాముడి వంక చూసి ఓ దొంగ నవ్వు నవ్వడం. రామ, ఇంకా కళ్యాణం అయిపోయే సందర్భం వచ్చేసింది. ఈ ఒక్క మాట విశ్వామిత్రుడు మాట్లాడలేదు. వెంటనే 5,000 మంది బలిష్టమైనటువంటి వారు, బాగా పొడగరులైనటువంటి వారిని సైనికుల్ని పిలిచాడు. 5,000 మంది సైనికులు మంజూషని తోసుకొచ్చారు. మంజూష అంటే పెట్టె. అందులో ఉంది 8 చక్రముల పెట్టె అని రాశారు వాల్మీకి మహర్షి. అందులో పెట్టారు శివధనస్సుని. అంత 8 చక్రముల పెట్టెలో పెట్టినా 5,000 మంది కలిసి ఆ ధనస్సుని ఎత్తి పట్టరాలేరు. అందుకని బరువైన దానికి పద్ధతి ఏమిటంటే చక్రాలు పెట్టిన బండి మీద పెట్టి తోసేయడమే. పోని ఒకడో ఇద్దరో తోయడం కాదు, దాన్ని 5,000 మంది బలిష్ఠులైన వారు తొయ్యాలి ఆ బండిని. అంటే ఎంత బరువైనటువంటి ధనస్సో, ఎంత దివ్యమైన ధనస్సో చూడండి. అంటే అసలు ఆ ధనస్సు ఎత్తి పెట్టడానికి లౌకికమైన బలం చాలదో తెలిసిపోట్లా. అది నరుడు ఎత్తేది కాదది. అది ఎంతటి బలవంతుడు ఎత్తడు. దాన్ని ఎత్తడం అంటే ఎవరి చేతి స్పర్శ తగిలితే అది పైకి లేస్తుందో, ఎవడు నిలబెట్టగలడో, అది ముట్టుకోవడానికి అర్హత ఉన్నవాడో వాడే ఎత్తగలడు. ఒక్కొక్కడికి చూడండి, ఒక్కొక్క దాంట్లో ప్రావీణ్యం ఉంటుంది. మనం కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. డ్రైవర్ చూడండి, కారు ఆపి వెనక డోరు పడలేదమ్మా అంటాడు. ఆయనకి తెలుసు డోరు పడలేదన్న విషయం. ఓసారి మళ్ళీ తెరిచి వేసిన తర్వాత ఇప్పుడు పడిందని మళ్ళీ కారు స్టార్ట్ చేస్తాడు. ఎవరి వృత్తి ఎందో వారికి నైపుణ్యం. ఒక్కొక్కళ్ళింటికి మీరు వెళ్ళండి, బయటికి వెళ్ళిపోదామని గడియ మీరు ఎంత తీయండి రాదు, ఉండండి అని ఆ యజమాని వచ్చి ఇలా అంటాడు, ఆ తలుపు వస్తుంది. ఆ ఉడుపు ఆయన ఉడుపు అయింది, ఆయన ఇలా అంటే ఆ తలుపు వస్తుంది. మనం ఎంత తిప్పినా తలుపు రాదు. అలా అది పరబ్రహ్మము ముట్టుకుంటే పైకి లేస్తుంది. కానీ పరబ్రహ్మాన్ని అంటాడా రాముడు? అనడం, నరుణ్ణి అంటాడు. అది కథ. అంత గంభీరంగా అల్లారు, అంత గొప్పగా వచ్చింది, అంత ఉద్విగ్నత, అంత గాంభీర్యం సంతరించుకుంది సీతా కళ్యాణ ఘట్టం. కాబట్టి ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆ పెట్టె తీసుకొచ్చిన తర్వాత ఇలా చూశారు. చూసి విశ్వామిత్రస్తు ధర్మాత్మ, పరమధర్మాత్ముడైనటువంటి విశ్వామిత్రుడు రాముడి వంక ఇలా చూసి, వత్సరామ ధనుప్పస్య ఇది రాఘవమబ్రవీత్. రామ ఎక్కుపెట్టు అనలేదు. ఎంత గాంభీర్యం! మొదట ఏ మాట అన్నాడో, ఏ తద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజం అన్నాడు కదా. ఇప్పుడు కూడా అంతే. వత్సరామ ధనుష్పస్య, లోపల ఎంత సంతోషమో! నా శిష్యుడిగా ఉన్నవాడు పరబ్రహ్మం, ఆ పరమేశ్వరుడు శిష్యరికం చేస్తున్నాడు, కాళ్ళు పడుతున్నాడు. నన్ను పక్కన నించుని శిష్యర్ కింకరౌ సముపస్థితవు అంటున్నాడు నరుడిగా ఉండి. నా ఆజ్ఞ మేరకి కదులుతాడు ఇప్పుడు అని. వత్స, ఎంత ప్రేమో తన శిష్యుడి మీద గురువుకి. రామ ధనుప్పస్య, చూడ ధనస్సు సారి, ఇది రాఘవమబ్రవీత్, అంతే అన్నాడు. అంతే. ఎక్కుపెట్టు, దాన్ని వింటినారి కట్టు, ఏదో లాగు, ఏమీ అనలేదు.
అడిగింది ఎవరిని? రాముణ్ణి అడిగాడు. రాముడు వెళ్ళి ఆ పెట్టె మూత తీశాడు. ఆయన ఎంత చమత్కారం! ఆయన ఎక్కడా బయటపడ్డాడు. పెట్టి మూత తీసి ఆయన ఇలా చూశాడు. చూసి విశ్వామిత్రుడి వంక తిరిగి, హే బ్రహ్మన్, నేను ఈ ధనస్సు వంక చూశాను. ఒక్కసారి ఈ ధనస్సుని ముట్టుకోవాలని అనుకుంటున్నాను. మీరు అనుమతిస్తారా? ముట్టుకోనా అని అడిగాడు. అడిగితే ఆయన ఏమీ అనలేదు. ఎక్కుపెట్టు అని నోటితో ఏమీ అనలేదు. బాఢం అన్నాడు. బాఢం ఇత్యేవ రాజన్ ముని ఇద్దరూ కూడా ఒకేసారి బాఢం అంటే అనుమతించాను అన్నాడంతే. అంటే గురువు గారి యొక్క అంగీకారం ఉంటే తప్ప ఆయన ముట్టుకోడు. గురువు గారి అనుమతి అంటే విశ్వామిత్రుడి నోటి వెంట ఎక్కుపెట్టో అన్నాడు అనుకోండి బ్రహ్మర్షి, ఆయన నోటి మాట ఉత్తిరైపోతుందా? అయిపోతుందంతే. ఆ ధనస్సు లేవలసిందే. బ్రహ్మర్షి నోటి వాక్కు, ఆయన మాటే అస్త్రం. అంతటి తపోధనుడు. గురువుగారు ధనస్సు ఎక్కువ పెడదాం అనుకుంటున్నారంటే ఏరా పిల్ల మీద కాంక్ష పుట్టిందా? మీ నాన్నని అడగక్కర్లేదా అనొచ్చు విశ్వామిత్రుడు. క్షత్రియుడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాడు. కాబట్టి ఆయన అన్నాడు, హే బ్రహ్మన్, గురువు గారు, ఒక్కసారి ఈ ధనస్సు ముట్టుకుందాం అనుకుంటున్నాను. ఆ తర్వాత అవకాశం ఉంటే దాన్ని ఎక్కువ పెడతాను. వెంటనే ఆయన అన్నాడు బాఢం, అలాగే అనుమతిస్తున్నాను. అటు జనక మహారాజు అన్నాడు, ఇటు విశ్వామిత్రుడు అన్నాడు. అన్నాడంతే. ఆయనకి జనక మహారాజు ఉద్దేశం ఏంటంటే ఏదో ఇలా అంటాడు, ఎంతమందిని చూడలేదు, అలవాటు పడిపోయింది, ఓసారి ఇలా అమ్మో అని వచ్చేస్తాడు. అంతేగా పెట్టి మూతెట్టేస్తారు, వెనక్కి వెళ్ళిపోతాడు అనుకుంటున్నాడు. అందరూ 5,000 మంది ఓ పక్కకి వెళ్ళి అలా నించున్నారు. ఇంకా సభాసదులందరూ చూస్తున్నారు. ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస దద్ధను తత్తభంజ ధనుర్మధ్యే మహాయశాహ. ఆయన అకస్మాత్తుగా ధనస్సుని తీసి నిలబెట్టాడు. అలా నోళ్లు తెరిచి ఉండిపోయారు అందరూ. చాలా తేలికగా ధనస్సుని నిలబెట్టడం, తాడు విప్పడం, కట్టేయడం, వంచేయడం వింటినాలో అంతే మాట్లాడాడు. కాబట్టి ఆయన అన్నాడు, హే బ్రహ్మన్, గురువు గారు, ఒక్కసారి ఈ ధనస్సు ముట్టుకుందాం అనుకుంటున్నాను. ఆ తర్వాత అవకాశం ఉంటే దాన్ని ఎక్కువ పెడతాను. వెంటనే ఆయన అన్నాడు బాఢం, అలాగే అనుమతిస్తున్నాను. అటు జనక మహారాజు అన్నాడు, ఇటు విశ్వామిత్రుడు అన్నాడు. అన్నాడంతే. ఆయనకి జనక మహారాజు ఉద్దేశం ఏంటంటే ఏదో ఇలా అంటాడు, ఎంతమందిని చూడలేదు, అలవాటు పడిపోయింది, ఓసారి ఇలా అమ్మో అని వచ్చేస్తాడు. అంతేగా పెట్టి మూతెట్టేస్తారు, వెనక్కి వెళ్ళిపోతాడు అనుకుంటున్నాడు. అందరూ 5,000 మంది ఓ పక్కకి వెళ్ళి అలా నించున్నారు. ఇంకా సభాసదులందరూ చూస్తున్నారు. ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస దద్ధను తత్తభంజ ధనుర్మధ్యే మహాయశాహ. ఆయన అకస్మాత్తుగా ధనస్సుని తీసి నిలబెట్టాడు. అలా నోళ్లు తెరిచి ఉండిపోయారు అందరూ. చాలా తేలికగా ధనస్సుని నిలబెట్టడం, తాడు విప్పడం, కట్టేయడం, వంచేయడం, వింటినారి లాగడం, అది మధ్యలోకి 2 ముక్కల కింద విరిగిపోవడం అయిపోయింది. పెద్ద మెరుపు మెరిసి పిడుగుపడినట్టయి అంతఃపురం అంతా కదిలిపోయింది. ఆ చప్పుడికి, ఆ ధ్వనికి, ఆ కాంతికి అక్కడున్న వాళ్ళందరూ మూర్ఛపోయారు. 4 నిలబడ్డవాళ్ళు. 1 రాముడు, 2 లక్ష్మణుడు, 3 విశ్వామిత్రుడు, 4 జనకుడు. వీళ్ళు 4. ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నాడు. ఎక్కడో నరుడి రూపంలో ఉన్నాడని వెతుకుతున్నాడు. చూశాడంతే. పరవశించిపోయాడు విశ్వామిత్రుడు. పరవశించిపోయి, అబ్బా, ఇన్నాళ్లకి నాకు అల్లుడు దొరికాడు, శివధనస్సుని ఎక్కువ పెట్టగలిగిన వాడు దొరికాడు. అంతే. విశ్వామిత్ర మహర్షి వంక చూసి అత్యద్భుతం అచింత్యంచ అతర్కితమిదమ్యా అన్నాడు. ఇది అత్యద్భుతం, నేను ఊహించలేదు. ఏమిటి అసలు రహస్యం? నరుడి రూపంలో ఉన్న పరబ్రహ్మం తెలుస్తున్నాడు, కనబడ్డాడు. మాయాస్వరూపిణిని భరించగలిగిన వాడు దొరికిపోయాడు. పైకి ఆయన అనకూడదు, నరుడి కథ కాబట్టి ఊరుకున్నాడు. అత్యద్భుతమతించంచ అతర్కితమిదమ్యా, ఇంకా దీని మీద వాదన లేదు అని జనకానాం కులే కీర్తిం నాహరిష్యతి మే సుత సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజం. నా కూతురు మహాభాగ్యాన్ని పొందింది,
నా కూతురు రామచంద్రమూర్తికి ఇల్లాలు కాకపోతోంది దశరథ మహారాజుకి. వెంటనే సువర్ణ కలశాన్ని జలములతో ఉన్నదాన్ని తీసుకుని వచ్చి కన్యాదానం చేస్తానని నీళ్లు పోయిపోయాడు రాముడి చేతిలో. ఇక్కడ చెప్పలేదు మహర్షి, మళ్ళీ అయోధ్యకాండలో చెప్పారు. మొన్న మీతో ప్రస్తావన చేశా. దీయమానాం నతుతత ప్రతిజగ్రాహ రాఘవ. ఆయన అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో, కన్యాదానం చేస్తానని నీళ్లు పోస్తుంటే అలా నేను పుచ్చుకోను. అయోధ్యాధిపతి మా తండ్రి ఉన్నాడు దశరథ మహారాజు, నన్ను కన్న తండ్రి, ఆయన నిర్ణయం చెయ్యాలి నా పక్కన ఎవరు ఇల్లాలుగా ఉండాలో. కాబట్టి ఈ వార్త దశరథ మహారాజు గారికి పంపించండి. పంపిస్తే దశరథ మహారాజు గారు బయలుదేరి వచ్చి ఈ పిల్ల నాకు ఇల్లాలుగా ఉండడానికి యోగ్యమే అని నిర్ణయం చేస్తే అప్పుడు ఆమెని స్వీకరిస్తాను. మరి ధనస్సు ఎందుకు ఎక్కుపెట్టావు? నేను క్షత్రియుణ్ణి, నా గురువు ఆజ్ఞాపించాడు, చూడమన్నాడు, ఎక్కుపెట్టమన్నాడు, ఎక్కుపెట్టాను, అంతవరకే. పిల్లని స్వీకరించడం భార్యగా నా చిత్తం కాదు, మా తండ్రి చెప్పాలి, అది ఆయన ధర్మం. అందుకే అంత జాగ్రత్తగా నడిపారు మహర్షి, అంత గొప్పగా నడిచింది రామాయణం. కాబట్టి ఇప్పుడు 3 రోజులు రాత్రింబవళ్ళు వేగంగా వెళ్ళగలిగిన గుర్రాల మీద ప్రయాణం చేయగలిగినటువంటి సుశిక్షితులైన వ్యక్తులు వెడితే తప్ప అయోధ్యానగరాన్ని చేరలేరు. అంత దూరంలో ఉంది మిథిలానగరం. 3 రోజులు ప్రయాణం చేసి వాళ్ళు దశరథ మహారాజు గారి యొక్క అయోధ్యానగరానికి వెళ్ళారు. దశరథుడు సభ తీర్చి ఉన్నాడు. వెళ్ళారు, జరిగిన వృత్తాంతమంతా చెప్పారు. జనకుడు మీకు నివేదించమన్నాడు, తొందరగా బయలుదేరి రమ్మన్నాడు. మీరు ఆ పిల్లని మీ కోడలుగా చేసుకోవలసింది అని దశరథ మహారాజు గారు కోరుకుంటున్నాడు అన్నారు. అది నిజంగా లోకానికి మార్గదర్శకమైంది రామాయణం అంటే అది కారణం. వెంటనే దశరథ మహారాజు తన పురోహితుల వంక మంత్రుల వంక చూశాడు. వశిష్ఠ మహర్షి మొదలైన వారి వంక చూసి ఒక మాట అన్నాడు. యది రోచతే వృత్తం జనకస్య మహాత్మనః అన్నాడు. మీకు జనకుని యొక్క ప్రవర్తన, జనకుని యొక్క నడవడి ఇష్టపడిందా అని అడిగాడు. ఆయనకి ఆ ఇంట్లో భక్తి, పూజ, వ్యవహారం అలవాటు. ఆ ఇంట్లో ఆయన కొడుక్కి పిల్లనిద్దామనుకున్నవాడు కనీసం బొట్టెట్టుకునైనా ఆయన ఇంటికి వెళ్ళాలి. బొట్టెట్టుకోకుండా పిల్లనిస్తానని వెళ్ళిన వాడి పిల్లని ఆయన ఎలా చేసుకుంటాడు? అసలు చేసుకోడు కదా, ఎంత అర్థరహితం. కాబట్టి ఎది రోచతే వృత్తం, అసలు జనకస్య మహాత్మనః, జనకుని యొక్క ప్రవర్తన ఎటువంటిది, ఆయన నడవడి ఎటువంటిది, మనకి ఆయనకి పొత్తుతుందా? రేపు వియ్యాలవారైన తర్వాత ప్రతి చిన్న విషయానికి ఏమిటి అలా ఉంటాడని ఈయన విసుక్కుని ఆయన విసుక్కుని, ఏమిటి ఆయన బొట్టు పంచాన ఆయన విసుక్కుని ఈయన విసుక్కుని, అదే. ఇద్దరికీ సంస్కారమునందు ఒకటైన బుద్ధి ఉండాలి. కాబట్టి జనకుని యొక్క ప్రవర్తన మీకు నచ్చితే, నడవడి నచ్చితే మనం వెడదాం, ఏం చెప్పమంటారు అన్నాడు. తప్పకుండా వెడదాం అన్నారు పురోహితులు. అది పెళ్ళంటే. పెద్దలు నిర్ణయించినారుగాన అంటే ఎంతసేపు భూతద్దం పెట్టి పిల్లని చూడమని కాదు. భూతద్దం పెట్టి పిల్లని చూసావు ఉండిపోతుందా? ఆమె శరీరము కూడా వృద్ధాప్యమునందు ముడతలు పడిపోతుంది. నీ ఇంటి గౌరవం, ఆఖరికి నీ శరీరం పడిపోయిన తర్వాత తద్దినం పెట్టినప్పుడు కూడా కోడలే దీపం పెట్టాలి. దీపం పెడితే గాని ముట్టదు. అసలు ఆ సంస్కారం ఉందా పిల్లకి? ఆ కుటుంబానికి ఆ మర్యాద ఉందా? అది లేనినాడు ఎలా చేసుకుంటావు కోడలుగా? అందుకని ఆ ప్రవర్తన అంగీకరించవచ్చా? తనది కాదు నిర్ణయం, పెద్దల్ని సంప్రదించాడు. అందుకే తన కుటుంబ గౌరవం తెలిసి ఉండి ఆ కుటుంబంలోకి అవతల పిల్ల రావచ్చా లేదా అని నిష్పక్షపాతంగా నిర్ణయం చెయ్యగలరన్న పెద్దలతోనే మాట్లాడాలి పెళ్లి విషయం. వద్దు అన్నారనుకోండి వదిలిపెట్టాలి. తప్పకుండా పరిశీలించచ్చు అన్నారనుకోండి పరిశీలించాలి. వెంటనే పురోహితులు అన్నారు తప్పకుండా, మహాత్ముడు జనకుడు, మనం వెడదాం అన్నారు. సరే అయితే బయలుదేరండి, ఇంకా ఆలస్యం ఎందుకు? మా భూత్కాలస్య పర్యయ, ఆలస్యం చెయ్యకూడదు, బయలుదేరండి అన్నాడు. తాను వృద్ధుడు, నేను వెనక వస్తాను, ముందు కోశాధిపతులందరూ కూడా తగినటువంటి కానుకలు తీసుకుని ముందు బయలుదేరాలి. ప్రభువు వెడుతున్నాడు అంటే పొంచి ఉంటారు శత్రువులు, నాకు రక్షణగా ఆశ్విక దళం, పదాతి దళం అంతా బయలుదేరాలి, నాకన్నా ముందు పురోహితులు వెళ్ళాలన్నాడు. అందరూ బయలుదేరారు. దశరథ మహారాజు గారు వెళ్ళాడు, మిథిలా నగరానికి వెళ్ళాడు. జనక మహారాజు ఎదురొచ్చాడు, స్వాగతం పలికాడు, తీసుకెళ్లాడు, కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టి
మా అమ్మాయిని మీకు ఇద్దాం, మీ అబ్బాయికి ఇద్దాం అనుకుంటున్నాం, మా అమ్మాయిని మీ కోడల్ని చేసుకోవలసింది అన్నాడు. దశరథ మహారాజు గారన్న మాట ఎంత గొప్పదో తెలుసా అండి. ఆయన అన్నాడు, దాత ఉంటే కదూ ప్రతిగ్రహీత, దాత లేనాడు ప్రతిగ్రహీత ఎక్కడున్నాడు అన్నాడు. వేదం యొక్క హృదయాన్ని చెప్పాడు. కన్యాదాత గొప్పవాడా, ఆడపిల్లని ఇంటికి తెచ్చుకుంటున్నవాడు, కోడలిగా తెచ్చుకుంటున్నవాడు గొప్పవాడా? ఆడపిల్లని ఇచ్చేవాడు లేనినాడు నువ్వెవరిని కోడలుగా తెచ్చుకుంటావు? ఆయన ఇస్తున్నాడు కాబట్టి నీకు కోడలు వస్తోంది. ఇచ్చేవాడు లేనినాడు పుచ్చుకునేవాడు ఎక్కడున్నాడయా? ఇచ్చేవాడివి నువ్వు, పుచ్చుకునేవాడిని నేను. ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ? కాబట్టి నేను వినయంగా ఉండద్దు, ఇచ్చేవాడివి నువ్వు. పెళ్లిలో కన్యాదాత గారిదే వేదిక, ఆయనదే అధికారం. అందుకే ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు చతుర్థి విభక్తి వెయ్యరు, ఇదం నమమా అంటూ ఇవ్వరు. కాబట్టి ఆడపిల్లకి పెళ్ళైపోయిన తర్వాత కూడా తండ్రికి ఆ పిల్ల మీద అధికారం ఉంటుంది. నా ఇంట ఉత్సవం జరుగుతోంది, పిల్లని పంపు అంటే నేను పంపను అనే అధికారం అల్లుడికి లేదు శాస్త్రీయంగా. ఎందుకని అంటే అగ్నిసాక్షిగా అలా ఒప్పుకునే పుచ్చుకున్నాడు. మగపిల్లవాడు ఉన్నాడనుకోండి, వాడి ప్రవర్తనకి ఒక్క తల్లిదండ్రులే తరిస్తారు, అత్తమామలు తరించరు. ఆడపిల్ల ప్రవర్తనకి ఉభయ వంశాలు తరిస్తాయి. అటు తల్లిదండ్రులు తరిస్తారు, ఇటు అత్తమామలు తరిస్తారు. రెండు వంశాల్ని తరింపచెయ్యగలిగినటువంటిది ఆడపిల్ల ఒక్కతే మాత్రమే. అటువంటి ఆడపిల్లని ఇస్తున్నవాడు చిన్నబుచ్చుకుని చేతులు కట్టుకుని తల వంచుకుని నిలబడవలసిన అవసరం ఉన్నదని వేదం చెప్పలేదు. తలెత్తుకుని పరమ ధైర్యంగా సంతోషంగా తిరగాలి, వేదిక ఆయనది అని చెప్పింది. ఆయన అనుమతితోటే పెళ్లి కొడుకు యొక్క తండ్రి ఏది చేసినా. మీరు అందుకే చూడండి, ఆడపిల్ల తండ్రి కన్యాదాన సమయంలో వేదిక దగ్గర కూర్చున్నంతగా మగపిల్లవాడి తండ్రికి వేదిక మీద పని ఉండదు. స్నాతకం అయిపోతే అయిపోయిందంతే. మళ్ళీ ఎప్పుడు పిల్ల గౌరీ పూజ చేస్తుంటుంది. నిజానికి అది పెళ్లి కోసమని పిల్లని ఎంచుకుంటున్నటువంటి సందర్భానికి ప్రతీకగా చేస్తారు ఆ అంగం. పిల్ల గౌరీ పూజ చేస్తున్నప్పుడు వెడతాడు మామగారు. అప్పుడు కూడా టక్ చేసుకుని బెల్ట్ పెట్టుకుని వెళ్ళిన మామగారి గురించి ఏం మాట్లాడాలో నాకు రాదు. వైదికంగా ఓ పంచె కట్టుకుని ఓ ఉత్తరీయం వేసుకుని వెళ్ళాలి గౌరీ పూజ దగ్గరికి. ఇంటికి శ్రీ మహాలక్ష్మిని తీసుకొచ్చుకుంటున్నావు, కోడల్ని తీసుకొస్తున్నావు. అక్కడ అడుగుతారు ప్రవర చెప్పి, ఏమయ్యా ఈమెని నీ కోడలిగా స్వీకరిస్తున్నావా అని అడుగుతారు. అది పెద్దరికం. అందుకే మామగారు ఆ పిల్ల యొక్క ఆనందానికి జవాబుదారి. ఆ పిల్ల ఇంటికి వచ్చింది అంటే ఆ పిల్ల కంట నీటి బొట్టు పడకుండా చూసుకోవలసిన వాడు మామగారే. అంత గుండెల్లో పెట్టుకు చూసుకోవాలి. అందుకే మామగారు వెళ్ళిపోతే ఆ పిల్లకి మళ్ళీ ఆ స్థానాన్ని భర్తీ చెయ్యగలిగినటువంటి వాడు లేడు లోకంలో. అంత సంతోషంగా నిలబెడతాడు. ఆఖరికి ఆమె భర్త ఆమె మీద చీకాకు పడినా, ఏమిరా పిల్లని ఏడిపిస్తున్నావు అని ఇలా వేలు చూపించగలిగిన వాడు మామగారు ఒక్కడే. అందుకే కన్యాదానం చేసిన తర్వాత కన్న తండ్రిని కూడా దాటి సుఖపెట్టే స్థానంలో నిలబడతాడు మామగారు. మామగారి యొక్క స్థానంలో నిలబడడం అంటే లోకంలో అంత పెద్ద విషయం, అంత పరిణతి, అంత పెద్ద పదవి, అంత గొప్పది. అంత గొప్ప మాట అన్నాడు దశరథ మహారాజు. సరే కూర్చున్నారు. కూర్చున్న తరువాత ఎవరి వంశం ఎటువంటిది, ఇరు వంశములు తెలియాలి. తెలిస్తే కదూ వివాహం చేయడం. పెళ్లి మాటలు మాట్లాడుకోవడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, అర్థరహితంగా పెళ్లి మాటలు మాట్లాడుకోవడం అంటే వాళ్ళకి ఐశ్వర్యం ఎంతుంది, వీళ్ళకి ఐశ్వర్యం ఎంతుంది, పెళ్లిలో అంగాలు ఎన్ని ఉన్నాయి, ప్యాంట్లు ఎన్ని ఎడతారు, చొక్కాలు ఎన్ని ఎడతారు, చీరలు ఎన్ని ఎడతారు, నీ బతుకంతా వెళ్ళిపోతుందా వాటితో? ఎందుకు వచ్చిన అల్లరది? పెట్టేవి పెట్టకుండా ఉంటారా? ఎలాగో పెడతారు. అవి లేకపోతే బట్టలు ఇప్పుడు తిరుగుతావా? ఏ బట్టలే కొనుక్కోలేవా? నీ కొడుక్కి ఓ పంచల చాపు ఓ ప్యాంటు చొక్కాయే కొనలేవా పెళ్లికి? ఎందుకంత ప్రతి చిన్న విషయానికి అడుక్కు తినడం? ప్రతిదానికి గుడి ఎలా ఉండాలో కూడా అడగడం, బిందెలు ఎలా ఉండాలో అడగడం. ఎందుకంత భిక్షాటన? గంభీరంగా ఒక మామగారిగా నిలబడలేవు, పరమ సంతోషంగా బియ్యం అందలేరు. అసలు పెళ్లి అనేటప్పటికీ భోజనం మానేసేది ఎవరంటే వియ్యపురాలి. అమ్మో, అది లేకపోతే వియ్యపురాలు ఎందుకు అవుతుంది? పెళ్లి అంటే ఎంత బాగా చేయండి, కోపం వస్తేనే వియ్యపురాలు. అది చక్రవర్తి పదం అనుకుంటారు తప్ప, అయ్యో అత్తగారిని అవుతున్నాను, కోడలు వస్తోంది, నేను ఎంత పరిణతితో ఉండాలి, ఎంత పెద్దరికంతో ఉండాలి, ఎంత మర్యాదతో శాస్త్రం మాట్లాడింది, అసలు అవగాహన ఇది. అందుకే అన్నారు, అసలు మనుష్యత్వం ప్రపంచంలో బ్రతికుండాలంటే రామాయణం వింటూ ఉండాలన్నారు.
రామాయణం ఎంతకాలం చెప్పబడుతుందో, రామాయణం ఎంతకాలం వింటారో అంతకాలము నరత్వము బ్రతుకుతుంది అన్నారు. కారణం శ్రీరామాయణమునందు సమస్త రహస్యములు నిక్షేపించుటయే. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇచ్చి పుచ్చుకోవచ్చా అన్న విషయంలో కానుకల విషయం కాదు. ఇరు వంశములు ఎటువంటివి, ఇరు వంశములలో ఉన్న పెద్దలు ఎటువంటి వారు? కనీసంలో కనీసం 6 తరాలు చెప్పగలడా వియ్యంకుడు? మీ తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు, ఆ పైన ఇంకో 2 పేర్లు చెప్పండి ఏం చేసేవారో అని అడిగారు అనుకోండి. మా ముత్తాత గారి విషయం నేను ఒకసారి కనుక్కుంటాను ఉండండి అని వెంటనే సెల్ అట్టుకున్నాడు అనుకోండి, ఓ నమస్కారం పెట్టచ్చు. ముత్తాత గారే తెలియనివాడు, ప్రవరే చెప్పలేనివాడు, వాడి ఇంక అసలు తన బిడ్డల తన పితృదేవతల విషయంలో గౌరవం లేనివాడు ఇంకా ఏ విధంగా లోకంలో మర్యాద నిలబెట్టుకోగలడు? మహానుభావుడు, ఇంటి పురోహితుడంటే అది. రామచంద్రమూర్తికి పేరు పెట్టి యుగాలు మారిపోయిన లోకాన్ని ఉద్ధరించడానికి పౌరోహిత్యం ఒప్పుకున్నవాడు వశిష్ఠ మహర్షి. ఆయన కర్మ కాలిపోయా. ఆ వంశంలో పుట్టిన మహాపురుషుల యొక్క పేర్లు అటువంటివి. అంత గొప్పవాళ్ళు. కూర్చోపెట్టారు. జనక మహారాజు గారి పక్షాన్న శతానందుడు. శతానందుడు అంటే సామాన్యుడు కాడు, గౌతమ మహర్షి అహల్య యొక్క సంతానం. శతానందుడు అటువైపు కూర్చున్నాడు. విశ్వామిత్ర వశిష్ఠ మహర్షులు ఇటువైపు కూర్చున్నారు. కూర్చుని వాళ్ళందరూ చెప్తున్నారు, ఇరువంశములు సరిపోతాయా? ఈ 2 పిల్లలకి పెళ్లి చెయ్యొచ్చా? దశరథుడు జనకుడు వియ్యం అందచ్చా? అది అక్కడ నిర్ణయించవలసింది. అసలు దశరథ మహారాజు గారి వంశం ఏమిటి? దశరథ మహారాజు గారి వంశంలో పుట్టిన వాళ్ళు ఎవరు? దశరథుడు చెప్పుకోవడం కాదు. దశరథుడు చెప్పుకుంటే 10 మందిలో కొన్ని చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. ఇంటి పురోహితుడు చెప్పాలి. పురోహితుడంటే పురము యొక్క హితమును కోరువాడు. అవతల పక్షాన్ని కూడా సంతోషంగా ఉండాలి. నిష్పక్షపాతంగా చెప్పగలిగిన వాడై ఉండాలి. అందుకని వశిష్ఠ మహర్షి చెప్పడం ప్రారంభం చేశారు. అవ్యక్తమైనటువంటి స్వరూపమునందు పరబ్రహ్మం ఉండేది. అవ్యక్తమైన స్వరూపము నుండి పరబ్రహ్మము వ్యక్తమై చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కొడుకు మరీచి. మరీచి యొక్క కుమారుడు కశ్యపుడు. ఆ కశ్యపుని యొక్క కుమారుడు సూర్యనారాయణమూర్తి, సూర్య భగవానుడు. ఆ సూర్యనారాయణమూర్తి యొక్క కొడుకు మనువు. ఆ మనువు యొక్క కొడుకు ఇక్ష్వాకు. ఆ ఇక్ష్వాకువే మొట్టమొదట అయోధ్యానగరాన్ని రాజధాని చేసుకుని పరిపాలన చేయడం ప్రారంభం చేశాడు. అక్కడ ప్రారంభమైంది వంశం అన్నాడు. అని ఆ ఇక్ష్వాకువు యొక్క కొడుకు కుక్షి. ఆ కుక్షి యొక్క కుమారుడు వికుక్షి. ఆ వికుక్షి యొక్క కుమారుడు బాణుడు. బాణుని యొక్క కుమారుడు అనరణ్యుడు. ఆ అనరణ్యుని యొక్క కుమారుడు పృథువు. ఆ పృథువు యొక్క కుమారుడు త్రిశంకువు. ఆ త్రిశంకువు యొక్క కుమారుడు దుందుమారుడు. దుందుమారుని యొక్క కుమారుడు మాంధాత. మాంధాత యొక్క కుమారుడు సుసంధి. ఆ సుసంధి యొక్క కుమారుడు ధ్రువసంధి, ప్రసేనజిత్ అని 2 కుమారులు. మళ్ళీ ఆ ధ్రువసంధి యొక్క కుమారుడు భరతుడు. భరతుని యొక్క కుమారుడు అసితుడు. అసితుని యొక్క కుమారుడు సగరుడు. సగరుని యొక్క కుమారుడు అసమంజసుడు. అసమంజసుని యొక్క కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుని కుమారుడు భగీరథుడు. భగీరథుని కుమారుడు దిలీపుడు. ఆ దిలీపుని యొక్క కుమారుడు భగీరథుడు. భగీరథుని యొక్క కుమారుడు కాకుత్సువు. ఆ కకుత్సువు యొక్క కుమారుడు రఘువు. రఘువు యొక్క కుమారుడు ప్రవర్ధనుడు. ఆ ప్రవర్ధను యొక్క కుమారుడు శంఖనుడు. శంఖనుని యొక్క కుమారుడు సుదర్శనుడు. సుదర్శనుని యొక్క కుమారుడు అగ్నితేజుడు. అగ్నితేజుని యొక్క కుమారుడు మరువు. మరువు యొక్క కుమారుడు అగ్నితేజుడు శీఘ్రగుడు. ఆ శీఘ్రగుని యొక్క కుమారుడు మహానుభావుడైనటువంటి పశ్రుషుకుడు. ఆ పశ్రుషుకుని యొక్క కుమారుడు అంబరీషుడు. అంబరీషుని యొక్క కుమారుడు మహానుభావుడైన నహుషుడు. నహుషుని యొక్క కుమారుడు యయాతి. యయాతి యొక్క కుమారుడు నాభాగుడు. నాభాగుని యొక్క కుమారుడు అజుడు. అజుని యొక్క కుమారుడు దశరథుడు. ఆ దశరథుని కుమారులే రామలక్ష్మణుడు. ఇంత వంశాన్ని చెప్పాడు వశిష్ఠుడు బాలకాండలో. ఇంత వంశం చెప్పి ఇంకా నేను సమయం సరిపోదని విడిచిపెట్టేస్తున్నాను. ఇందులో ఒక్కొక్క మహారాజు యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. చెప్పి ఒక్కొక్కరు ఎంత గొప్పవాళ్ళో, ఎన్నెన్ని గొప్ప పనులు చేశారో అటువంటి వంశం. అటువంటి వంశంలో దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు రామలక్ష్మణులు. వీళ్ళిద్దరికే విశ్వామిత్రుడు ఇక్కడికి యజ్ఞం చూడడం కోసం తీసుకొచ్చాడు. అందులో రామచంద్రమూర్తికే మీ అమ్మాయిని సీతమ్మనివ్వాలని నిర్ణయం చేస్తున్నాం. ఉభయ వంశాలు సరిపోతాయి, మా వైపు నుంచి ఇది చరిత్ర అన్నాడు. శతానందుడు జనక మహారాజు గారి యొక్క వంశాన్ని చెప్పడం ప్రారంభించాడు. మిని
ఆ మిని యొక్క కుమారుడు, ఆ నిమి యొక్క కుమారుడు ఆ మిథిలా నగరాన్నంతటినీ నిర్మాణం చేసినటువంటి మిథి అనబడేటటువంటి చక్రవర్తి. ఆ మిథి యొక్క కుమారుడు ఈ ఉపరివసువు. ఆ వసువు యొక్క కుమారుడు సుకేతు. సుకేతుని యొక్క కుమారుడు నందివర్ధనుడు. నందివర్ధనుడి యొక్క కుమారుడు బృహద్రథుడు. బృహద్రథుని యొక్క కుమారుడు దేవరాతుడు. అలా వంశాన్ని తీసుకొచ్చి ఆఖరికి మహానుభావుడైనటువంటి ఆ మహారోముడు, మహారోముని కుమారుడు స్వర్ణరోముడు, స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు, హ్రస్వరోముని కుమారుడు జనకుడు, ఆ జనకుని యొక్క తమ్ముడు కుశధ్వజుడు, ఆ జనకుడు కుశధ్వజుడు, జనకుని యొక్క కుమార్తె సీత, ఆయన యొక్క వేరొక కుమార్తె మాండవి, ఆ లక్ష్మణుని యొక్క ఇల్లాలు. అలాగే అవతల పక్కన ఆయన యొక్క తమ్ముడైనటువంటి కుశధ్వజుని యొక్క కుమారులు మాండవి, శృతకీర్తి అని నిర్ణయం చేస్తే అప్పుడు వశిష్ఠ మహర్షి ఒక ప్రతిపాదన చేశారు. జనక మహారాజు గారి యొక్క కుమారులైనటువంటి ఈ జనక మహారాజు గారి యొక్క కుమార్తెలైనటువంటి వాళ్ళు ఇద్దరినీ కూడా దశరథ మహారాజు గారి యొక్క కుమారులైనటువంటి రామలక్ష్మణులకిచ్చి వివాహం చేద్దామని. అక్కడికి నిశ్చయమైనటువంటి వివాహం కేవలం రామలక్ష్మణులదే. అప్పుడు విశ్వామిత్రుడు జోక్యం చేసుకుని ఆయన అన్నాడు, భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః వరయామస్సుతే రాజన్ తయోరద్ధే మహాత్మనోహో అన్నాడు. మహానుభావ, నీకు తమ్ముడు కుశధ్వజుడున్నాడు, సాంకాస్యం అనేటటువంటి నగరాన్ని పరిపాలిస్తున్నాడు. పరమ సంతోషంతో జనక మహారాజు గారు కబురు చేశాడు. కబురు చేస్తే ఆ కుశధ్వజుడు కూడా గబగబా బయలుదేరి వచ్చాడు. అది అన్నదమ్ముల ప్రేమ అంటే. ఆ కుశధ్వజునికి ఇద్దరు కుమార్తెలున్నారు, మాండవి, శృతకీర్తి. మాండవి, శృతకీర్తుల్ని భరత శత్రుఘ్నులకిద్దాం. జనక మహారాజు గారి యొక్క కుమార్తెలైన సీత, ఊర్మిళ వాళ్ళిద్దరినీ రామలక్ష్మణులకిద్దాం. కాబట్టి నీ తమ్ముడి కుమార్తెల్ని కూడా దశరథ మహారాజు గారి యొక్క మిగిలిన ఇద్దరు కుమారులకు ఇవ్వవలసింది అని అపేక్షించాడు. తప్పకుండా ఇచ్చి అలాగే వివాహం చేద్దామన్నారు. ఎప్పుడు వివాహం చేయాలి? ఉండవలసినటువంటి మహాపురుషులందరూ అక్కడే ఉన్నారు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ విశ్వామిత్రుడు శతానందుడు ఇంతమంది మహర్షులు ఉన్నారు. వాళ్ళందరూ చూసి ముహూర్త నిర్ణయం చేశారు. సంతానకారకమైనటువంటి ఉత్తరా నక్షత్రం ప్రకాశిస్తుండగా ఈ సీతారామ కళ్యాణం జరగాలి అని నిర్ణయం చేశారు. రానే వచ్చింది. అబ్బో మహర్షి ఆ మంగళ ద్రవ్యాల్ని వర్ణిస్తారు. ఆ పేలాలు, ఆ యజ్ఞకుండం, అక్కడ ఉన్నటువంటి అక్షతలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, దర్భలు, ఇవి కనపడితే చాలు ప్రదక్షిణం చేసి వెళ్ళాలి. అంత పరమ పవిత్రమైనటువంటి పదార్థములతో అగ్నిగుండంలో హోమం చేస్తున్నాడు వశిష్ఠుడు. సరే, ఆ ముహూర్త సమయం ఆసన్నమైంది. సీతమ్మ తల్లిని, ఊర్మిళని తీసుకుని జనక మహారాజు గారు వచ్చాడు. మాండవిని, శృతకీర్తిని చూసుకుని కుశధ్వజుడు వచ్చాడు. ఆ జనక మహారాజు గారు సీతమ్మ తల్లి యొక్క చెయ్యి పట్టుకుని రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చారు. ఆ రోజులలో త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో ఒక ఆచారం, అత్తగారులు పెళ్లికి వచ్చేవారు కాదు. అందుకే దశరథ మహారాజు గారి భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి ఆ వివాహ ఘట్టానికి రాలేదు. ఒక్క దశరథ మహారాజు గారే ఉండడానికి కారణం అది. జనక మహారాజు గారు సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకుని, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛచైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగ ఛాయేవానుగతా సదా అంటాడు. అది సీతారామ కళ్యాణానికి ఉన్న గొప్పతనం. ఆ మాట ఎవరు చెప్తున్నాడో, ఆ శ్లోకం ఎవడు చెప్తున్నాడో వాడే సీతమ్మని కన్యాదానం చేస్తున్నాడు. మీరు చూడండి, ఇయం సీత, ఈమె సీత, మమ సుత, నా కూతురు, సహధర్మచరీతవా, నీకు సహధర్మచారిణి అవుతోంది, ప్రతీచ్ఛచైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణిన, ఓ రామ నీ చేతిని దాపి అరచేతితో బాగా రాసి పట్టుకుని ఆ పాణిగ్రహణం చేయి. ఎందుకంటే ఆడపిల్లని పాణిగ్రహణం చేసినప్పుడు అరిచెయ్యికి బాగా తగలకపోతే మగపిల్లలు పుట్టరు. వేళ్లు కొసలు మాత్రమే తగిలితే ఆడపిల్లలు పుడతారు. పాణిగ్రహణంలో చేతులు పూర్ణంగా సరిగా తగలకపోతే సంతానం కలగరు. పాణిగ్రహణ సమయమునందు మంత్రం చెప్పేటప్పుడు అంత జాగ్రత్తగా చేతితో రాసి పట్టుకోవాలి. అందుకే మగపిల్లవాడి చెయ్యి కింద పెట్టించి ఆడపిల్ల చెయ్యి పైన పెట్టిస్తుంటారు. లేదా ఆడపిల్ల చెయ్యి కింద పెట్టినా మగపిల్లవాడు అరచేతితో రుద్ది పట్టుకోవాలి. అలా పట్టుకుంటే కన్యాదానం చేయడానికి ఆడపిల్ల, స్నాతకం చేయడానికి మగపిల్లవాడు ఇద్దరూ పుడతారు.
నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే రేమళ్ల సూర్యప్రకాశ్ శాస్త్రి గారి వంటి మహావిద్వాంసులు వివాహ క్రతువుకి చేసిన వ్యాఖ్యానాలు చదవండి. పాణిగ్రహణం అంత గొప్పది, సంతానకారకం. అంతేకాని ప్రతిదాన్ని వీడియో కోసం చేసి ఆ తర్వాత కనపడ్డ ప్రతివాడికి వెళ్లి దండాలు పెట్టి అయ్యా మాకు సంతానం కలగాలని ఆశీర్వచనం చేయండి అని దేవాలయాల చుట్టూ తిరగవలసిన అగత్యం తెచ్చుకోకూడదు. గుడికి పిల్లలతో వెళ్లాలని కోరుకోవాలి తప్ప పిల్లల కోసం పరిగెత్తే స్థితి తెచ్చుకోకూడదు.